దేవుని నామానికి స్తోత్రములు. మరొకసారి దేవుని నామమును బట్టి దేవుడి స్థలములోనికి మనం నడిపించి 45 దినములు మరి ఉపవాసముల్లో ఈ 2024వ సంవత్సరము మరి అక్టోబర్ మాసము 3వ తేదీ 2వ దినముగా ఇలాగున్న దేవుని మందిరంలో ఆయన ఆరాధించే కృపను మనకి ఇవ్వడాన్ని బట్టి స్తుతిస్తూ దేవుని వాక్యమును కొంచెంసేపు ధ్యానం చేసుకున్నాం. కీర్తనల భాగము 144వ కీర్తన 144వ కీర్తన మొదటి వచ్చిన భాగమును చదువుకున్నాం. అందరు తీసారమ్మా. 144వ కీర్తన 527వ పేజీ 144వ అధ్యాయము మొదటి వచ్చిన భాగము చదువుకున్నాం. నాకు ఆశ్రయ దుర్గముగు యెహోవా సన్నిధింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడునై ఉన్నాడు. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాస్యకు దేవా, కోట్ల కొలది దూత గణముల మధ్య కెరాపులు మహిమ చేత సరాపులు స్థుతుల చేత ఎవరూ సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వాధికారి యొగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుచున్న సజీవుడకు దేవుడవు నా తండ్రి. భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న అద్వితీయ దేవ, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా, ఎందుకు పనికి రాని వారము, పాపములో పుట్టాం, పాపములతోనే పెరిగాం, పాపముల వలన చచ్చిన వారమై ఉన్నాం, చీకటిలో అంధకారములో కూర్చుండిన వారము నాయనా. దుర్మార్గత దుష్టత్వము చేత కట్టబడిన వారమై ప్రభువా, ఎందుకు పనికిరాని వారముగా ఆకాశము తట్టు కన్నుల తట్టుకైనను నీ నామము ఉచ్చరించుటకైనను యోగ్యులము కాదు నాయన. నాశన పాత్రులము నరక పాత్రులము అయినను మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నీ ఏకైక కుమారుని మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువారిని మా నిమిత్తమై మా కొరకు మీరు అనుగ్రహించున్నారు ప్రభువా. యేసయ్యా, మమ్మల్ని రక్షించుట కొరకు నాయన సంపూర్ణమైన పరిపూర్ణ మానవుడుగా ఈ లోకానికి వచ్చి మా వంటి రక్తమాంసములను కలిగి మా స్వభావమును ధరించి మా వలె శోధింపబడి శ్రమపడి మా బలహీనతల్లో సహానుభవము కలిగి పాపము విషయములో నిరపరాధిగా నిర్దోషిగా పరిశుద్ధుడుగా నిష్కలంకుడుగా ఉండి పాపమును లోకమును శత్రువును శరీరమును సాతానును జయించారు ప్రభువా. నీ ప్రేమను బట్టి ప్రభువా, మాకన్నిటిలో అత్యధికమైన విజయము కలుగునట్లుగా నాయన మా నిమిత్తమై సిలువలో రక్తాన్ని చిందించి ప్రభువా మా కొరకు నాయన నీ ప్రాణాన్ని అర్పణగా అర్పించి నాయన నీ పునరుద్ధానము ద్వారా మమ్మల్ని నూతన సృష్టిగా మార్చినందుకు వందనాలు. ఒకప్పుడైతే నాయన నీకు దూరస్థులము శత్రువులము, ఇప్పుడు క్రీస్తునందు సమీపస్థులమై అబ్బా తండ్రి నాయనాను మొరపెట్టుకుని ధన్యత కలిగిన వారము. నీ పిల్లల గుట్టు కొరకు మాడలను చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ప్రభువా నాయన, ఈ ఉపవాస దినములలో 2వ దినముగా ఈ ఉదయకాల ప్రతిష్ఠలోనికి వచ్చిన మమ్మలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభువా, మా దినములలో మా పోరాటములు ఎట్టియో మేము ఎరగడానికి మాకు నీ కృపను దయచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మానవుని స్వరాన్ని మరుగుపరచండి. నా స్వబుద్ధి చేత నా సొంత శక్తి చేత నా జ్ఞానము చేత ఏది ప్రకటింపక నాయనా, ప్రతివాని హృదయము తెరవబడి నీ మాటలు వారు భుజించినట్లుగా, నీ మాటలు వారు దొరకగానైనా వాటిని నాయన వారి హృదయములో ముద్రించబడినట్లుగా ప్రభువా, మీరే వారితో మాట్లాడినట్లుగా నీ స్వరాన్ని స్థలములో వినబడచేయండి. నీ పరిశుద్ధాత్మతో అగ్నితో అభిషేకించి నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులను తెలుపుట కొరకు, నేర్పించుట కొరకు, బోధించుట కొరకు నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాయినా.
అయా చదవబడిన లేఖమును వివరింపచేయగలిగిన పరిశుద్ధాత్మను వినియోగపరిచి వినగలిగిన చెవిని, చూడగలిగిన కన్నులు ప్రభావమైన గ్రహించగలిగిన ఆత్మను మీరు దయచేసి మీరే ముందుకు నడిపించి నన్ను పొందమని నజరేయుడును ప్రియరక్షకుడని అతి పరిశుద్ధ నామములు మిక్కిలినంతో బ్రతినాడు వేడుకొని అడిగి ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వాక్యమును కొంచెంసేపు ధ్యానం చేద్దాం. దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నాడు. ఇది దావీదు గారు రచించినటువంటి కీర్తన. దావీదు గారు రాస్తూ ఏమని రాస్తున్నారంటే, నాశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక అని అంటూ, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అంటున్నాడు. ఎందుకు ఈ మాటను దావీదు గారు మాట్లాడుకోవాల్సి వచ్చింది? ఎందుకు దానిని కీర్తనగా ఆయన వ్రాయవలసి వచ్చింది? ఎందుకు దావీదు గారు ఈ సంగతులను మనకు నేర్పించడానికి ముద్రించబడవలసి వచ్చింది పరిశుద్ధాత్ముడు? ఎందుకు నా ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక అంటూ ఆయన అంటున్నాడు కదా, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటాన్ని ఆయన ఏం చేస్తాడంటే నేర్పును గాక అని ఒక ఆశీర్వచనాన్ని ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి అంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారి జీవితాలలో ఖచ్చితంగా యుద్ధములు, పోరాటాలు ఉంటాయి. దేవుని పిల్లలైన వారికి ఒక పేరు ఏంటి అంటే కనుక సైనికులం. దేవుడు అంటే మనల్ని ఎలా పిలుచుకున్నాడు అంటేనంట, ఒక సైనికులుగా పిలుచుకున్నాడు. సైనికుల పని ఏంటి అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కనుక యుద్ధం చేయాల్సినది. యుద్ధాలు లేకుండా దేవుడు ఏదో కొంతకాలం ఒక్క సొలొమోను గారి విషయంలోనే ఆయన నీ కుమారుడు కాలంలో నేను నెమ్మదినిస్తాను అని చెప్పి వాగ్దానం చేసి దావీదు గారికి అంటున్నాడు. ఆయన కాలంలో మాత్రం యుద్ధాలు లేకుండా దేవుడు అట నిమ్మలపరిచారంట. కానీ బైబిల్ మొదటి నుంచి మనము చదువుతూ ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంది అంటేనంట, పోరాటము, యుద్ధము ఉంటది. పోరాటము, యుద్ధము చేయని వాడు క్రైస్తవుడే కాడు. ఖచ్చితంగా క్రైస్తవుడు ఏం నేర్చుకోవాలి అంటే కనుక, ఒకటి పోరాటం నేర్చుకోవాలా, రెండవది ఏమి నేర్చుకోవాలంటే యుద్ధం చేయడం నేర్చుకోవాలా. పోరాటము, యుద్ధము రాకుండా మనము క్రైస్తవులము కాలేము, క్రీస్తు బిడ్డలము కాలేము. అందుకని యోబు గారు కూడా ఆయన తన అధ్యాయంలో రాస్తూ, ఆయన చెప్తూ, యోబు గ్రంథంలో రాస్తూ, చూడండి ఆయన కాలాన్ని, ఆయన పరిస్థితులను బట్టి ఆయన ఎలా వర్ణించుకుంటున్నాడు అంటే, యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచన భాగము చివరి వచనాలు చూస్తే లైన్ పేజీ నెంబర్ 430వ పేజీ, 430వ పేజీలో యోబు గారు చెప్తున్నాడు. ఆయన కాలాన్ని, ఆయన పరిస్థితిని బట్టి చెప్తున్నాడు కదా, నా యుద్ధ ధనములన్నీ నేను కనిపెట్టుకు. అంటే ఆయన జీవితంలో ఆయన కలిగినటువంటి శ్రమను బట్టి, ఆయన కలిగిన బాధలను బట్టి, ఆయన కలిగినటువంటి శ్రమలు, ఇబ్బందులు, వ్యాధుల పరిస్థితులను బట్టి ఆయన తన జీవితాన్ని, ఆ కాలాన్ని ఎలా అనుకున్నాడు అంటే కనుక యుద్ధ కాదు, యుద్ధ దినములు అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఆయనకున్నటువంటి పోరాటాలలో కొంతకాలం ఏం తెలుసుకున్నాడు అంటే కనుక యుద్ధ దినములు అంటున్నారు. దేవుని ఏర్పాటు చేయబడినటువంటి వారంట ఖచ్చితంగా ఏం చేయాలంటే యుద్ధం చేయడం అనేది దేవుని పిల్లలు ఏం చేయాలా, నేర్చుకోవాలంట. అందుకని కీర్తనల భాగము 110వ అధ్యాయము 3వ వచన భాగములో కూడా, కీర్తనల భాగము 110వ అధ్యాయము 3వ వచన భాగము 512వ పేజీ,
512వ పేజీ 3వ వచన భాగం అంటాడు కదా, యుద్ధ సన్నాహ దినమందు మీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు. ఖచ్చితంగా ఏ దినం ఉందంట? ఒక ఖచ్చితంగా ఎవరు వస్తారంట? దేవుని ప్రజలంట యుద్ధం చేయడానికి ఏం చేస్తారట? రెడీగా ఉంటారు. సన్నాహ దినం, యుద్ధ సన్నాహ దినం అంట. ఈ ప్రజలు, దేవుని ప్రజలు ఏం చేస్తారంట? ఇష్టపూర్వకంగా వస్తారంట దేవుని ప్రజలు. అందుకనే దావీదు గారు అంటున్నాడు కదా, అయా నా ఆశ్రయ దుర్గమైన యెహోవా సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్ళకి ఏమి నేర్పిస్తాడు అంటున్నాడంటే పోరాటము. ఖచ్చితంగా దేవుని బిడ్డలు యుద్ధము చేయడం నేర్చుకోవాలా, పోరాటం చేయడం నేర్చుకోవాలా. అంటే ఇప్పుడే మనం పాకిస్తాన్కి వెళ్ళి యుద్ధం చేద్దామంటారా? చెప్పండి. యుద్ధం చేయడం నేర్చుకోవాలంటే మనం పాకిస్తాన్ల మీదకో లేకపోతే చైనా మీద యుద్ధం చేయాలా? మనం అలా వెళ్ళాలా? కాదు సుమా. మనము పోరాటము, యుద్ధము మన పరిస్థితులతోనే మనం చేయాలి. మనము మన దినాలలో మనకు కలిగే పరిస్థితులతోనే ఏం చేయడం నేర్చుకోవాలంటే మనము యుద్ధము, పోరాటం అనేది చేయడం అనేది చేయాలి. దేవుడు ఏ పరిస్థితులను మనకు అనుమతించినా, ఎలాంటి స్థితిగతులలో నుండి మనల్ని దేవుడు తీసుకుని వెళ్ళినా, గాఢాంధకారపు లోయలలో మనల్ని నడిపించిన, లేకపోతే మరి ఎక్కలేనంతైనటువంటి కొండ శిఖరాల మీదకి దేవుడు తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళిన, అరణ్యపు త్రోవలలో మనల్ని నడిపించిన, సముద్రపు అగాధాలలోనికి తీసుకొని వెళ్ళిన, లోతైన లోయల అనుభవంలో కూడా తీసుకువెళ్ళిన, లేకపోతే ఎడారి అనుభవంలో తీసుకెళ్ళిన, ఎండిన భూమి వంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళిన, సత్తువ లేని వారిగా చేసిన, నిస్సత్తువ కలిగిన నిస్సారమైన పరిస్థితులు వచ్చిన, ఒంటరి వారమైన, ఈ బలహీనమైన, బంధకాలలో ఉన్న, చెరలో ఉన్న, అపజయములో ఉన్న, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా ఖచ్చితంగా ఉన్న స్థితిని, పరిస్థితికి దేవుని బిడ్డలు ఏం చేయాలంటే యుద్ధము చేయాలా, పోరాటం చేయాలా? ఖచ్చితంగా ఏం చేయాలంట? యుద్ధం చేయాలా, పోరాటం చేయాలా? యుద్ధం చేయాలి, పోరాటం చేయాలా? పోరాటం చేయాలా, యుద్ధం రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఏమన్నా రెండు కావాలంటే ఏం కావాలంట? ఈ పోరాటం కావాలా, యుద్ధము కావాలా? ఖచ్చితంగా. అందుకనే తిమోతి గారికి రాస్తూ చూడండి ప్రియులారా, మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అందరూ తీసారమ్మా. 194వ పేజీ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచన భాగములు 5 వచనాలు చదివితే అంటున్నాడు కదా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన తండ్రిలో చేర్చుకొని వారిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడనప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ప్రియులారా, దేవుని బిడ్డలకు కిరీటం కావాలా? దేవుడు బహుమానం ఇవ్వాలా? జై జీవితం రావాలా? ఈ రోజున చాలా మంది జీవితాలలో, ఈ దినాలలో మన జీవితాలలో ఏముందంటే పోరాటాలు చూసి భయపడి ఓడిపోయి పోరాటానికి ఏమైపోతున్నామంటే మనల్ని మనమే దోషులంగా చేసుకుంటున్నాం. దేవుని పిల్లలు ఒక శ్రమ వచ్చినది, ఒక బలహీనత వచ్చినది, ఒక ఆపద వచ్చినది, ఒక కష్టం వచ్చినది, ఒక నష్టం వచ్చినది, లేకపోతే అన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకుంటే ఇంకేమైపోతారంటే దానికి దాసులైపోయి ఇక నేనేమి చేయలేను, నా వల్ల కాదనుకొని ఏం చేయలేకపోతున్నారంట. ఏదైతే ఏ పరిస్థితులలో ఉండైతే దేవుడు నిన్ను అనుమతించాడో, సాతానుడు ఏ విషయంలో నీ కంచెలు తీసివేసి
నీ యొక్కన్నటువంటి బలమును క్షీణింపచేసి, నీకున్న జయాన్ని తీసివేసి, నీకున్న సహాయానికి అడ్డుగా వచ్చి నేను బాధపడుతూ ఉంటే నువ్వేం చేయలేకపోతున్నావంటే, కనీసం మన పని ఏంటి అంటే కనుక దేవుని బిడ్డలైతే ఖచ్చితంగా ఏం చేస్తారంటేనంట, పోరాడుతారు, యుద్ధం చేస్తారు. ఖచ్చితంగా దేవుని బిడ్డలు ఏం చేస్తారంట, పోరాడుతారు, యుద్ధం చేస్తారు. మనము పోరాటం యుద్ధం అంతా ఏం చేస్తామంటే గనక పక్కింటి వాళ్ళ మీద, భర్త మీద, పిల్లల మీద, మన పోరాటాలన్నీ ఎక్కడ ఉంటాయి, అత్తమామల మీద, ఇళ్లలో వాళ్ళ మీద, కూరల మీద, సెట్టల మీద, మాడి నాటి మీద, వీటి మీదే గాని, బట్టల మీద, అంతే కదా, వీటి మీదే గాని, పచ్చళ్ళ మీద, వీటి మీద పోరాటాలే గాని మనకున్నటువంటి స్థితులను మార్చుట కొరకు, నీ స్థితిని మార్చుకోవడం నీ చేతిలో ఉన్నది. నీ పరిస్థితులను మార్చుకోవడం నీ చేతిలోనే ఉన్నది. అది దేవుడు నీకే ఏం చేస్తాడు. దేవుడు అన్నాడు కదా, ఇక్కడ తిమోతి గారితో దేవుడు మాట్లాడుతూ తిమోతి గారితో చెప్తున్నాడు, నీవైతే ఒకటే చెప్తున్నాడు, నీవు క్రీస్తు యొక్క మంచి సైనికుడు అని నాతో కూడా ఏమంటున్నాడు కదా, శ్రమపడు. నువ్వు సైనికుడు అయితే నాతో కూడా నువ్వేం పడమంటున్నాడు, శ్రమపడు అని చెప్తూ, శ్రమ పడుతూ నువ్వేం చేయమంటున్నాడు అంటే గనక, జట్టి అయిన సైనికుడు వలె నువ్వేం చేయన్నాడు, ఒక సైనికులాగా నాతో శ్రమపడు. శ్రమను చూసి కృంగిపోవద్దు, శ్రమను చూసి భయపడవద్దు, బలహీనతను చూసి భయపడవద్దు, పరిస్థితిని చూసి పడిపడవద్దు, కరువును చూసి భయపడవద్దు, ఒంటరితనాన్ని చూసి భయపడవద్దు. కానీ నువ్వు పోరాడు. జట్టి అయిన సైనికుడు అయితే ఏం చేస్తాడంట, శ్రమలో ఏం చేయడం నేర్చుకుంటాడంట, పోరాడని నేర్చుకున్నాడు. ఈ పోరాడడానికి మనము మనుషులతోనా పోరాడేది, మనుషులతోనా? శత్రువుని జయించడానికి మనల్ని మనం గెలిపించుకుంటే చాలు, శత్రువు ఓడిపోతాడు. చాలా మంది మనల్ని మనం గెలిపించుకోవడం మనకి జాతి కాదు. ఏం కావట్లేదంట, మనల్ని మనము గెలిపించుకోవాలా. మనల్ని మనము గెలిపించుకోవాలి అంటే ఎలా గెలిపించగలము, మనం ఎలా గెలవగలము, అసలు మనం ఏ విషయంలో మనల్ని మనం పోరాటం చేయాలా, మనకి ఏ పోరాటం ఉంది, అసలు కిరీటాన్ని పొందడానికి, శత్రువు మన దగ్గర సిగ్గుపడడానికి మనల్ని మనమే గెలిపించుకోవాలంట. మనల్ని మనం ఎలా గెలిపించుకోగలము? అందుకని ఈ తిమోతి పత్రిక 1వ అధ్యాయ భాగంలో కూడా చూడండి ప్రియులారా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18వ వచ్చిన భాగమును ఒక్కసారి చదవండి. తీసారమ్మా, అదే ముందు పేజీలోనే ఉంటుంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18వ వచ్చిన భాగము. నా కుమారుడమైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటమును పోరాడవలెనని ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చాలండి, ఆగుదాం. ఇక్కడ తిమోతి గారితో పౌలు గారు చెప్తున్నాడు. తిమోతి గారికి ఏం చెప్తున్నాడు అంటే, నీ గురించి ఒక మంచి ప్రవచనాన్ని దేవుడు ప్రకటించాడు. నీ గురించి ముందుగా దేవుడు ఏం చేశాడంటే కనుక ఒక ప్రవచనం వచ్చింది. నీవు ఎలా ఉండబోతున్నానని దేవుడు చెప్పాడు. నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. నీ ద్వారా సంఘములు కడతానని దేవుడు చెప్పాడు. నాలో ఉన్నటువంటి ఆత్మ నీలో కూడా ప్రజ్వలించబడుతుందని దేవుడు చెప్పాడు. ఇదిగో నీ మీద ఆత్మవరం రాబోతున్నానని చెప్పాడు. శత్రువు మీద నీకు జైలుపోతున్నానని చెప్పాడు. సంఘములో నువ్వు అక్కడ సేవ చేయబోతున్నామని చెప్పాడు. ఎన్ని ప్రవచనాలు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు నీతో ముందుగా చెప్పబడిన ఆ ప్రవచనాలు నెరవేర్చబడటము చూడాలి అంటే దేవుడు నీతో మాట్లాడిన మాట. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ప్రవచించాలంటే చాలా మందికి భయం. ప్రవచనాలు వినాలంటే కూడా చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకు? ప్రవచించాలంటే భయం, ప్రవచనాలు వినాలంటే కూడా ఇష్టం లేదు. ఎందుకు? ప్రవచించే వాళ్ళ భయం ఏంటంటే, ఇది జరగకపోతే నాకేం స్టాంప్ వేస్తారు. ప్రవచనం కనుక నెరవేర్చబడగలేదు అనుకోండి, వాళ్ళు నాకేం స్టాంప్ వేస్తారు? అబద్ధ ప్రవక్తనే అంటారు, అబద్ధ ప్రవక్త అంటారు. లేకపోతే ఈ వేస్ట్, ఏం జరిగేవి కాదు, ఇవన్నీ ట్రాష్ అంటారు. వాళ్ళ భయం వాళ్ళది. అందుకని ఏంటి,
ఏం మాట్లాడాలన్నా ధైర్యం లేదు. రెండవది, వినేవాళ్ళు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. వినేవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఏ మూరన కేకలే కానీ విషయం ఏమి లేదు ఈమె దగ్గర, ఏం లేదు. అసలు ఈమంతా ఈమెకి చప్పట్టుగా ప్రవచిస్తే అసలు ఏం చెప్పిన ఏమి నెరవేర్చబడుతున్నాయి. ఖచ్చితంగా ప్రవచించేవారు, వినేవారు ధైర్యముగా నిలబడాలి అంటే ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడాలి అంటే, దేవుడు మీకు చెప్పినది నెరవేర్చబడాలంటే, తిమోతి గారు అన్నారు, దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన చూసుకుంటాడని వదిలేమన్నాడా? వదిలేమల్లా. ఆయన ఎప్పుడు చూసుకుంటాడు, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి అన్నాడా? ఉండలే. దేవుడు నీ గురించి ముందుగా ఏం చెప్పాడో అది నీలో నెరవేర్చబడాలి అంటే, ఒక సైనికుడిలాగా నువ్వేం చేయాలి అంటే కనుక పోరాడాల్సిందే. పోరాటము లేకుండా క్రైస్తవుడు పోరాడకుండా జయమును చూడలేడు. క్రైస్తవుడు పోరాడకుండా కిరీటాన్ని పొందుకోలేడు. పోరాటం రాకపోతే, నీ భక్తిలో నీకు పోరాటం చేయడం నీకు రాకపోతే ప్రభు దగ్గర నుంచి జయాన్ని ఆశించొద్దు. నీ భక్తిలో నీకు పోరాటం రాకపోతే దేవుని దగ్గర నుంచి కిరీటం కూడా ఆశించొద్దు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచన భాగం చదవండి. పేజ్ నంబర్ 750వ పేజీ, 750వ పేజీ, 12వ అధ్యాయము 3వ వచన భాగము. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమందెను. అతడు కన్నీరు విడిచి అతడు బతిమాలి బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడను. ఇక్కడ యాకోబు గారిని గురించి కూడా చెప్తూ, యాకోబు గారు కూడా ఆయన మగతనం అంతా ఎక్కడ చూపించాడంటేనంట, తల్లి పొట్టలో నుంచేనంట ఆయన ఏం నేర్చుకుంటున్నాడంటే, యాకోబు గారంట రిబ్కా గారి గర్భంలో నుంచేనంట ఆయనకి ఏమి ఇష్టం వచ్చేసిందంటేనంట పోరాటం చేయడం నేర్చుకుంటున్నాడంట. అందుకని ఏషావు ముందుకు వస్తుంటేనంట, ఏషావు జ్యేష్ఠత్వాన్ని పొందుకోకుండా కొరకంట ఎక్కడన్నా వెనక్కలాగుదామనంట ఏం చేశాడంటే తమ్ముడుగా మడిని పట్టుకున్నాడంట. కానీ ఏషావే తోసుకొని వచ్చేసి జ్యేష్ఠత్వం పొందాడు. కానీ జయము కావాలి అంటే, జయము పొందాలి అంటే ఆయన జీవితంలో ఆయన ఏం చేశాడు అంటేనంట, ఆయన దేవునితో పోరాడాడు, దూతతో కూడా ఏం చేశాడంటే ఆయన పోరాడాడు. పోరాటం లేకుండా ఆశీర్వాదం లేదు, పోరాటం లేకుండా జయము లేదు, పోరాటం లేకుండా కిరీటము లేదు. పోరాడకుంటే పోరాటము లేనిదే, కిరీటము లేదు, జయము లేదు, ఇంకా నిత్య జయంగా లేదు. దేవుడి బిడ్డలకి ఏం కావాలా? వీళ్ళు ఎవరితో పోరాడాలా? కనబడేటువంటి శత్రువుతో పోరాడాలా? వీళ్ళు ఎవరితో పోరాడాలా? మనం ఎవరితో పోరాడాలా? ఇప్పుడు ఈ తిమోతి గారితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీకు దేవుడు ఏం చేశాడంటే ప్రవచించాడు. నీ గురించి దేవుడు మంచిగా ప్రవచనం వచ్చింది. నీ పరిచర్యను గురించి, నీ ఆత్మవరాలను గురించి, నీ కృపావరాల గురించి, నీకు ఉన్నటువంటి తలాంతులను గురించి దేవుడు ముందుగా ఇది నీకు ఇస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఇది నీ ద్వారా వినియోగపరచబడి అనేక ఆత్మలు రక్షింపబడాలా, ఇది నీ ద్వారా వినియోగింపబడి అనేకులు విడుదల పొందాలా, ఇది నీ ద్వారా వినియోగింపబడి కొన్ని ఆత్మలు నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి రక్షింపబడాలా అంటే ఖచ్చితంగా ఇక ఆయన చెప్పేశాడు కదా, నువ్వు వెళ్ళి తీసుకోవాలంటున్నాడు. ఆయనది చెప్పినది నీలో నెరవేర్చబడాలి అంటే నువ్వు మంచి పోరాటం ఎంచమన్నాడు, పోరాడు. అసలు మనం ఎట్లా, మన పోరాటాల్లో మనం దేంతో పోరాడాలా? దేవుడు చెప్పినది మనలో నెరవేర్చబడాలన్నా,
మనము కిరీటము పొందాలన్నా, మనము జయము పొందాలన్నా మనం ఎలా పోరాడాలా, మనం దేంతో పోరాడాలా, దేవుడిచ్చేటువంటి జయాన్ని మనము చూడాలి అంటే, దేవుడిచ్చే కిరీటాన్ని మనం పొందుకోవాలంటే, దేవుడు మాట మనలో నెరవేర్చబడాలంటే, దేవుడు మనతో చెప్పినది ఆయన చెయ్యాలి అంటే, మనము దేనితో పోరాడి గెలవాలి అంటే, చూడండి ప్రియులరా, నేను కొన్ని విషయాలను మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచన భాగమును ఒకసారి చదువుకుందాం. 210వ పేజీ, మొదటి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచన భాగం, 208వ పేజీ చదవమ్మా. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మనము మొట్టమొదట పోరాడాల్సింది ఏంటంట? దేంతో పోరాడాలంట? దేంతో పోరాడాలంట? సైనికులు, దేవుని సైనికులు దేంతో పోరాడాలంట? మనమంతా పాపంతో పోరాడం. మనం పాపంతో పోరాడం, భర్తలతో పోరాడతాం, పిల్లలతో పోరాడతాం, పక్కింటి వాళ్ళతో పోరాడతాం. ఇవైతే బాగా ఏం చేస్తాం? పోరాడుతూ ఉంటాం, అంతేనండి. మనకు అన్ని పక్కన వాళ్ళతో పోరాడడం అంటే ఏం చేస్తాం? అంత వాళ్ళే అంటారు. పిల్లోడు మన పిల్లోడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, పక్కనే పొరపాటున ఎవరో అడ్డొచ్చాడు, పడ్డాడు. పడంగాని ఏమంటావు? అసలు చూసుకొని రాలేవా, ఎట్టపడ్డాడు పిల్లోడని అంటాడు. పిల్లోడు పరిగెత్తేవాడు జాగ్రత్తగా వస్తాడో రాడో మనమే నేర్పించాం. ముందు పోట్లాడడానికి మాత్రం ఎవరో ఒకళ్ళు ఏం చేస్తాం? టార్గెట్ చేసేస్తాం. దేవుని బిడ్డలు పోరాటం అనేది అందుకనే దావీదు, అయ్యా నా చేతులకు నువ్వు యుద్ధం నేర్పిస్తావు, నేర్పించును గాకని ఆశీర్వదించుకున్నావు. నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నీవు నేర్పుదువు గాక అంటున్నాడు ఆయన. అలా అంటే పిల్లరా, మనము పోరాడవలసినది ఏంటంటే, మనలో ఉన్నటువంటి పాపముతో మనం ఏం చేయాలంటండి? మనలో ఉన్న పాపంతో మనం ఏం చేయాలంట? పోరాడాలంట. మనలో ఉన్న పాపంతో పోరాడేటప్పుడు అవసరమని బట్టి ఏం గారిద్దంట? మనలో నుంచి రక్తం కూడా గారాలంట. ఏం కావాలంట? అసలు ఇది ఎక్కడ సాధ్యమండి? ఎప్పుడైనా మనలో ఉన్న పాపంతో మనం ఎప్పుడైనా పోరాడుతామా? మనలో ఉన్న పాపాన్ని మనం అసలు గుర్తుపెట్టుకుంటామా? మనలో ఉన్న పాపమును గురించి మనం ఆలోచిస్తామా? మనం ఏం పాపం చేస్తున్నాము, ఏ పాపము మనలో ఉన్నదో, ఏ పాపము ఏ అవయములో ఉన్నదో, ఏ పాపము ఎక్కడ మరుగు చేయబడి ఉన్నదో, ఎక్కడ పాపమును మనం దాచుకుంటున్నామో, ఎక్కడ పాపమును మనం విడిచిపెట్టలేకున్నామో, పాపము మన చేతిలో ఉన్నదా, పాపము మన కంటిలో ఉన్నదా, పాపము మన నోటిలో ఉన్నదా, పాపము మన హృదయంలో ఉన్నదా, పాపము మన పాదాలలో ఉన్నదా? ఇవన్నీ రోమపత్రిక ధ్యానం చేసేటప్పుడు చెప్పానండి. రోమపత్రిక ధ్యానం చేసేటప్పుడు మీకు చెప్పి ఉన్నాను. దేవుని యొక్క వాక్య పేతురు గారు అన్నాడు, పాపము మానలేని కన్నులు. కొంతమంది కంటే కన్నులు ఏమున్నాయంటే, కన్నులు ఏముందంట? అందుకని అంటాడు కదా, గబగబ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగము. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారము. చాలండి. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. కొంతమందికి పురుషులకి ఆడవాళ్ళని చూడంగానే ఏమైపోతారు? ఆడవాళ్ళని చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు. అట్లనే యవనస్తులైన కుమారులు కుమార్తెలు కూడా కొంచెం పురుషుడు ఎత్తుగా కనపడితే, రొమ్ముగా కనపడితే, ఒక బుల్లెట్ వేసుకొని వస్తుంటే, కొంచెం అటు ఇటు తిరుగుతుంటే ఏం చేస్తా ఉంటారు? పాపము. అంటే ఇంకొంతమందికి ఏదైనా మంచి చీర కట్టుకుంటే, ఏదైనా వెండి బంగారాలు వేసుకుంటే, ఏదైనా వస్తువులు పెట్టుకొని అలంకరిస్తే అసలు పై నుంచి కిందకి ఏం చేస్తారు?
పాపము మానలేని కన్నులు. పాపం కన్నుల్లో ఉందనుకోండి, పాపాన్ని మానలేదనుకోండి, మనం ఎప్పుడైనా ఎవరైనా నేను ఎందుకు ఇట్టు చూస్తున్నాను, దేవుని చూడాల్సిన కన్నులు ఎలా చూస్తున్నాను ఏంటి? ఎవరిని అడుగుతారు, నేను కట్టుకున్న చీర బాగుంది అక్కడ, నేను అసలు ఎవరిని గమనించను. వాళ్ళు ఎవరు ఏం జరగట్టుకున్నాను నేను చూడను, మీరు ఏం కట్టుకొచ్చినా నేను చూడను, నాకు తెలియదు. నువ్వే అందరు నేను ఆ రోజు ఆ రంగుగా చీర కట్టుకొచ్చాను, నువ్వే అసలు అంత కాన్సన్ట్రేషన్ దేవుని మందిరానికి వచ్చి ఎందుకు ఉంటుంది? ఏ రంగు చీర, ఏ రంగు బట్టలు, ఏం చీర, ఏం గొలుసు, ఏం చెవులు, ఏం పట్టాలు, ఏం చెప్పులు, ఏంటి కన్నులు, ఏం షర్టు, ఏం ప్యాంటు ఇయ్యా అంటే వీళ్ళ కన్నుల్లో ఏముందంట? ఈ కన్నుల్లో పాపం ఉండబట్టే సొదొమ గొమొర్రాను చూడగానే లోతుకి ఏమనిపించిందంట? అతని కన్నులకు అది ఏదెను వలె కనబడెను. శాపగ్రస్తమైనది కూడా, శపితమైనది కూడా ఎలా కనపడుతుందంటండి? ఎవరికి ఎవరికి? లోతు గారి కన్నులకు ఎట్ట కనపడుతుందంట? దుర్మార్గతతో, దుష్టత్వముతో, చెడుతనముతో, పాపముతో నిండిపోయినటువంటి ఆ ప్రాంతాన్ని చూచినప్పుడంట అసహ్యతనే కానీ, ఆత్మలో గగుర్పాటే కానీ, అది ఏ స్థలమో అనే కానీ గ్రహించలేక అది అపవిత్రమైన స్థలమే అనేమి ఏ మాత్రము ఆత్మలో చలనము లేకుండా అతని కన్నులలో ఉన్న పాపమును బట్టి అతడు ఆ స్థలమును చూడగానే అతనికి ఏమనిపిస్తుందంట? ఇదే ఏదేను అనుకుని యెహోవా కట్టిన తోట అనుకునంట అటు వెళ్ళిపోయారు. ఈరోజు చాలా మంది పాపముతో పోరాడటలేదు. పోరాటం చేయాలా? నువ్వు కూడా ఎవరైనా మంచి చీర కట్టుకోగానే దాన్ని చూసి నాకు లేదని నువ్వు బాధపడతావు. చూసేగా బాధపడేది. ఏదన్నా ఒక చేయించుకున్న చైన్ ఇంట్లో పెట్టుకుని ఎప్పుడు బ్యాంకులో పెడితే ఉంటుంది. చేపించలే ఒక చిన్న చైను, అది ఎప్పుడు అది ఎక్కడ ఉంటుంది? బాధ బాధ, అన్నిటికీ బాధపడిపోతాం కదండి. ఉంటే వేసుకోవాలంటే బాధ, లేకపోతే వేసుకోకపోతే బాధ, అన్నిటికీ బాధలు. ఎందుకంటే మన దృష్టి అంత దేని మీద ఉంటుంది? వెండి బంగారాల మీద, వస్తువుల మీద, నగల మీద, ఎందుకంటే ధన కలిగిన వాటి మీద, ఆస్తుల మీద, స్త్రీల మీద, పురుషుల మీద, యవనస్తుల మీద, కన్యకల మీద, ఇలాగ మన కన్నులను పాపమును చూడగలిగిన కన్నులు మనకుండగా ప్రభువైన యేసు రక్త ప్రోక్షణకు వచ్చా, ప్రభువైన యేసు ఎద్దుకు వచ్చా, ఎప్పుడైనా ప్రభువా నా కన్నులలో పాపమున్నదయ్యా, ఈ పాపమును నన్ను విడిపించయ్యా, చెడ్డరాని చూడకుండా నా కన్నులను ప్రభువా నేను మార్చుకోవాలి ప్రభువా, నా కన్నులు తిన్నగా నీ మీదే ఉండాలి ప్రభువా, నేను అటు ఇటు చూడక నా కన్ను తిన్నగా నీ మీద, నీ వాక్యం మీదే ఉండాలి ప్రభువా. ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? పాపముతో పోరాడడం నేర్చుకోవాలా? ఒక వ్యక్తికి దేవుడు కిరీటం ఇవ్వాలంటే, ఒక వ్యక్తికి దేవుడు బహుమానం ఇవ్వాలంటే, ఒక వ్యక్తి తన జీవితంలో విజయమును జయమును చూడాలి అంటే ఖచ్చితంగా నీవు పాపముతో పోరాడాలి. పాపము మానలేని కన్నులంట. పాపము కొందరి కన్నులలో ఉంది. పాపం ఎక్కడ ఉండదంటే కొంతమంది రొమ్ములో ఉంది. చెప్పాను కదా, కొంతమందికి పాపం ఎక్కడ ఉంటుందంట? రొమ్ములో ఉంటుందంట. పాపమును రొమ్ములో దాచిపెట్టుకుంటారంట. దాచిపెట్టుకోనంట పైకి మాత్రం ఎలా ఉంటారంటనంట నీతిమంతులుగా, భక్తులుగా కనబడతారు. చూడండి యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచన భాగమును చదివితే పేజ్ నంబర్ 443వ పేజీ. మహాసమాజమునకు భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమందున దేవుని దృష్టికి నేను
వేషధారిని అగుదును. కొంతమంది లోకానికి భయపడతారు, మనుషులకు భయపడతారు. ఎక్కడ నేను తప్పు చేశానని ఒప్పుకుంటే, నేను పాపం చేశానని ఒప్పుకుంటే, నేను అబద్ధమానని ఒప్పుకుంటే, నేను దొంగతనం చేశానని ఒప్పుకుంటే, నేను అతిక్రమం చేశాను ఒప్పుకుంటే, ఎక్కడ సమాజం నన్ను చూసి తిరస్కరిస్తుంది అనుకోనంట. కొందరు ఏం చేస్తారంట, పాపాన్ని ఏం చేస్తారు అంటేనంట, రొమ్ములో ఏం చేసుకుంటారంట, పాపాన్ని రొమ్ములో కప్పుకుంటారంట, దాచిపెట్టుకుంటారంట. దేవుని బిడ్డలకు జరిగినాడు, మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఖచ్చితంగా మన అతిక్రమాలను, మన పాపములను మనం ఏం చేయాలంట, ఆయన రక్తంలో కలుక్కోవాలా. మన అతిక్రమణ విషయమై మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలా. ఆయన కనికరము కొరకు మనము దాన్ని దాచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా పాపమును ఏం చేయకూడదంట, దాచిపెట్టకూడదు. పాపము దాచిపెట్టకూడదు. ఒకవేళ నా కుటుంబం తిరస్కరింపబడుతుందేమో, సమాజం నన్ను తక్కువగా చూస్తుందేమో, నేను తప్పు చేశానని చెప్తే, నేను తప్పు చేయలేదని, నేను తప్పు చేశానని చెప్తే, నేను అబద్ధమానని చెప్తే, ఒకవేళ నేను తక్కువగా చూస్తారని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, మొదట నా దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ ప్రతి పాపమును ఏం చేయాలి అంటే కనుక దేవుని దగ్గర ఏం చేయాలంట, ఒప్పుకోవాలా. దావీదు గారి కీర్తనలు రాస్తున్నాడు, ప్రభువా నా బాల్య పాపములను, నా అతిక్రమములను నీ సన్నిధిలో నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు, ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్నా. దేవుని బిడ్డలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే అండి, బాల్య పాపములు ఒప్పుకోవాలా, అతిక్రమలు ఒప్పుకోవాలా, యవన కాలంలో చేసిన తప్పులు ఒప్పుకోవాలా. మేమైతే మా యవన కాలంలో మేము చేసిన ప్రతి దోషమును బట్టి దేవుని సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపడ్డాం, ఎంతో క్షమాపణ అడిగాం. సర్వ సమాజం ఎదుటికి కూడా ఏ స్థలానికి పోయినా, ఈ తనాల్లో ఏ చర్చికి పోయినా నా స్థితిని ఒప్పుకోకుండా నేను ఈరోజు వాక్యం చెప్పలా. ఏదో నీతి మంత్రాలు అయినట్టుగా నేను వాక్యం చెప్పే స్థాయి నాకు ఇచ్చాడని నేను చెప్పాల. నా ప్రతి దోషమును నేను ఒప్పుకున్న తర్వాతే వాక్యం చెప్పగలిగాను. పిల్లరా, మన హృదయంలో ఎంత మాత్రమే మన రొమ్ములో మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట, పాపమును దాచిపెట్టకూడదు. పాపము కన్నుల్లో ఉంటే చెడ్డదాన్ని చూస్తున్నావా, చెడ్డ వాటిని చూస్తున్నావా. ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కనుక చెడ్డ వాటిని చూస్తున్నారు. చూడకూడదు. నీకు ఒకవేళ ఆ టెంప్టేషన్ ఉంటే, ఒకవేళ నువ్వు అలా ఈల్డ్ అయిపోతూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా అయ్యా వీటి మీద నాకు అసహ్యతను పుట్టించు, వీటి మీద నాకు విముఖతను పుట్టించు, చెడ్డ వాటిని చూడకుండా నాయనా నా కన్నులను ప్రభువా మీరు నాయన పరిశుద్ధపరచండి. వాటిని చూసినప్పుడు నాకు అసహ్యత కలగాల. మన హృదయానికి ఏం కావాలంటే కనుక అవి మన కంటికి కనపడంగానే ఏం కలగాలంటే షీ అనే అసహ్యత. చెడ్డ మాటలు వినకుండా, అపవిత్రమైన మాటలు వినకుండా మన చెవులు ఏమవ్వాలి అంటంట, మన చెవుల్లో కూడా పాపం ఉంటుందంట. మనమంట అపవిత్రమైన మాటలు, కొంతమంది ముచ్చట్లు చెప్తుంటారు. ఆ ముచ్చట్ల దగ్గర కూర్చుంటే పాపం ఎక్కడి నుంచి ప్రవేశిస్తుందంట, చెప్పినా అందిట్టుకోబాకండి. వినడ తప్పు మనదే. దేవుడు వాక్యం అన్నాడు కదా, ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండండి, అపవిత్రమైన వ్యర్థ మాటలకు మీరు చెవులను ఇవ్వద్దు. మనమేమో ఎవరైనా ఏమైనా విపరీతమైన సంగతులు చేస్తుంటే మనకి బలిష్టమైంది ఏంటంటే మాటలు మాట్లాడడం, వినడం. మాటలు వినేవారు ఖచ్చితంగా, చాడీలు వినేవారు, ఎక్కువగా ముచ్చట్లలో కూర్చునే వాళ్ళు, వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు తెలుసుకోవాలని ఆసక్తి గల కొంతమందికి ఏంటంటే వాళ్ళ సంగతులు ఏం తెలుసుకోవడానికి చెప్పడానికి ఇష్టపడరు, కానీ ఊరోళ్ళ సంగతులన్నీ ఏం చేయాలా, ఇలా కావాలా. అవసరం లేదు సుమా. ఇలా నీ చెవులను అప్పగిస్తే నీ పాపం అన్నాడు కదా, పాపమంట చెవుల్లో నుండి పోయంట నీ హృదయంలో విశ్వాసాన్ని పాడు చేస్తుంది. నీ హృదయంలో విశ్వాసాన్ని, నీ హృదయంలో నిర్మలత్వాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి పవిత్రతను పాడు చేస్తుంది. ప్రియులారా, ఒకవేళ నీ హృదయంలో పాపం ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలా, నీ కంటిలో పాపం ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలా, నీ చెవులలో పాపం ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. ఖచ్చితంగా ఆ పోరాటం అవసరమైతే అది నీ నుంచి పోయినా పర్వాలా. రక్తం గారినంతగా నేను చేయట్లేదంట. రక్తం గారంటే దేశ ప్రభు వారు చెప్పేశారు అంటారు కదా, నీ కన్నును మన అభ్యంతరపరిస్తే
నువ్వు మాంతలేదు, చూడకూడదు చూస్తున్నావు, నీ కన్ను మాంతలా. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇక నీ మాట కన్ను వినకపోతే ఏం చేయమంటున్నాడు? పీకితే ఏమొస్తుంది? అంతదాకా ఎవరు ఏం చేయట్లేదంట, ఏమి చేయటల్లా. నీ అన్నాడు కదా యోబు గ్రంథం 14వ అధ్యాయం అంటాడు, నీ చేతిలో పాపమున్నదా అన్నాడు కదా. యోబు గ్రంథము 14వ అధ్యాయ భాగము, యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచ్చిన భాగము, 11వ అధ్యాయము 14 వచ్చిన భాగం, క్షమించండి, 11, 14, 428వ పేజ్. పాపము నీ చేతిలో నుండిట చూచి నీవు దానిని విడిచి అలా చలండి అన్నాడు కదా. పాపం ఎక్కడ ఉండదంటే ఇంకా చేతిలో పాపం ఉంది, కంటిలో పాపం ఉంది, చెవిలో పాపం ఉంది, హృదయంలో పాపం ఉంది, రొమ్ములో పాపం ఉంది. ఇక ఇన్ని పాపాలు అన్ని పెట్టుకొని వీటిలో నుంచి మనం విడుదల పొందాలి. అంటే ఖచ్చితంగా నువ్వు మంచి సైనికుడు అయితే, ఖచ్చితంగా నీవు సైనికుడు అయితే పాపముతో నువ్వేం చేస్తావంట? పోరాడుతూ నీలో ఉన్న పాపము విషయమై నువ్వు పోరాడుతూ, నీలో పాపం ఎక్కడ ఉన్నదో, నువ్వు పాపాన్ని ఎక్కడ దాచిపెట్టుకున్నావో, అది చేతిలో ఉన్నదా, అది హృదయంలో ఉన్నదా, అది చెవిలో ఉన్నదా, అది చూపులో ఉన్నదా, ఆ పాపము నీ నడతలో ఉన్నదా, నీ పడకలో పాపం ఉన్నదా? ఎక్కడ పాపమున్నా, ఎక్కడ పాపమున్నా. కొందరు పరస్త్రీల వ్యామోహాలై జాగ్రత్తగా ఉంటారు, వారి పడకలు ఏమై ఉన్నాయంట. అందుకని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయ భాగములో చూడండి, వివాహ వ్యవస్థను గురించి దేవుడు మాట్లాడుతూ, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచ్చిన భాగం, వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను, వేశ్య సాంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చువని రాసినాడు. ఖచ్చితంగా మన పడకలో కూడా ఏముండకూడదంట, మన పాన్పులో కూడా ఏముండకూడదంట, పాపం ఉండకూడదు. పాన్పు కూడా పరిశుద్ధంగా ఉండాలా. ఒకవేళ వ్యభిచారులంగా ఉన్నామా, వేశ్య సాంగ్యులుగా ఉన్నామా, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. అందుకని ఒక పురుషునికి ఒక భార్యను సహకారిగా, ఒక భార్యకు ఒక పురుషుని దేవుడు సహకారిగా ఇచ్చారు. వారిద్దరి మధ్య పరిశుద్ధమైనటువంటి ఏకత్వం వారి పడకల దగ్గర ఉండాలి. కానీ ఆ పురుషుడే కానీ ఆ స్త్రీయే కానీ వారి పాన్పును వారి పరస్త్రీలతో కనుక, వారి పరపురుషులతో కనుక వారి శరీరములను వారి పక్క ఎక్కారు అంటే కనుక ఖచ్చితంగా పడకేమైపోయిందంట? పాపముతో నిండిపోయింది, పరిశుద్ధతను పోగొట్టుకుంది. పిల్లరా, దేవుడు చూచి చూడనట్టుగా ఉంటున్నాడేమో అనుకుంటున్నారేమో. దేవుడు వెంటనే నా కళ్ళు ఆయన బిరకేయలేదు కదా, నా చేతులను నరికేయలేదు కదా, నా హృదయాన్ని ఆయన తీసివేయలేదు కదా, నా చెవులను తీసివేయలేదు కదా, నా పడకలో నేను బాగా ఉన్నాను కదా, నాకేం కాలేదు కదా అని ప్రభు దగ్గరకు వస్తూ అంటున్నావు కదా. ఇదిగో నా జీవితంలో నేను ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ఎందుకు దేవుడు నాతో చెప్పినది జరగటలేదు, నేను ఎందుకు దేవుని కొరకు దేవుని మహిమ కొరకు నిలబడలేకపోతున్నాను, ఎందుకు నన్ను చూచి ఒక వ్యక్తి అయినా మారలేకపోతున్నారు, ఎందుకు నన్ను చూచి నేను ఒక్కరిని నడిపించగా ఒకరి జీవితమైన పరలోక రాజ్యమును సంపాదించిన కొరకు రక్షణలో ఫలించలేకపోతుంది అనుకుంటున్నావా? ప్రియులారా, దేవుని బిడ్డలు మనిషి పోరాటం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. నువ్వు పోరాడకుండా నీకు చేయము లేదు. పోరాడకపోతే దేవుడు నీకు కిరీటము కూడా ఇవ్వడు. నువ్వు పోరాడటంలో ఖచ్చితంగా దేవుని బిడ్డలముగా మనము ఏం చేయాలి అంటే కనుక పాపముతో మనం ఏం చేయాలంట? పోరాడాలి. ఉపవాసాలు ఉన్నాము అంటే ఖచ్చితంగా నీ సర్వ శరీరంలో దేవునికి ఆయాసకరమైనవి ఏం చేయాలా? తీసివేయబడాలా. నిన్ను నువ్వు గెలిపించుకో దేవుని దగ్గర. దేవుడు నిన్ను చూచి బలా నమ్మకమైన దాసురాలా, నా కుమారుడా అని ఆయన సంతోషించినట్లుగా, నీ నిష్కాపట్యతను నీ పరిశుద్ధతను కొనియాడినట్లుగా దేవుని ఎదుటికి వచ్చిన నీవు ఖచ్చితంగా పాపముతో పోరాడి
ఖచ్చితంగా దేవుని బిడ్డలు పాపముతో పోరాడి పాపాన్ని ఏం చేయాలంట? ఎదిరించాల. పాపాన్ని ఏం చేయాలంట? పోరాడి ఎదిరించాల. పాపాన్ని జయించకుండా ప్రభులోని జయం ఎక్కడిది మనకి? ఏం చేయాలని మనం చూస్తాం? చాలా మంది జీవితంలో ఎక్కడ దేవుడు ఓడిపోతున్నాడు, మనంగా ఓడిపోతుంది. మన ద్వారా ఎవరు ఓడిపోతున్నారంట? ప్రతిసారి దేవుడిని సిగ్గుపరుస్తున్నాం. మనల్ని బట్టి ఆయన దుఃఖపడుతున్నాడు, మనల్ని బట్టి ఆయన సిగ్గుపడుతున్నాడు, మనల్ని బట్టి ఆయన ఓడిపోతున్నాడు. అందుకనే అన్యజనులు అంటారు, నీ దేవుడు ఏమాయను. అన్యజనులు ఏమంటున్నారంట మనల్ని చూసి? నీ దేవుడు ఏమాయను మమ్మల్ని అంటున్నారు కదా. మా దేవుళ్ళు కన్ను నుండి చూడవు, చెవి నుండి వినవు, నోరుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి సహాయం చేయవు, కాళ్ళుండి నడవరు, అవి ఒట్టి పోత పోసి బొమ్మలని మమ్మల్ని అంటున్నారు కదా. నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు ఏమాయను మనల్ని అంటున్నారు. ఏం చెప్తాం? దానియేలు గారిని అంటున్నాడు, దర్వేషరాజు అన్నాడు, జీవము కలిగిన దేవుని సేవించు దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా. బా ఏమని అడుగుతున్నాడు? అన్నాడు కదా, జీవము గల దేవుడిని సేవించు దానియేలు. ఎలా పిలుచుకుంటున్నాడంట? నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు నిన్ను రక్షించడానిలా, నీ జీవము కలిగిన దేవుడిని సేవించే దానియేలు ఈ రోజున ఒక్కసారైనా నిన్ను గూర్చి ఈ మాట మాట్లాడాలి అంటే, నువ్వు సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడని, నీవు సేవించిన మనల్ని గురించి మాట్లాడాల. అన్యజనులు వారు చూసినప్పుడు వారు ప్రార్థనతో సాధిస్తారండి. దేవుని దగ్గర ఏదైనా ఎట్టగా సాధించుకుంటారంట అండి, వారు ప్రార్థనతో సాధిస్తారంటండి. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటేనంట, నెహ్రూ గారు ఆ కాలంలో ప్రధానమంత్రిగా నెహ్రూ గారిని ఎంపిక చేసే కాలం. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హైందవులందరూ కూడా అంటే ఒక సమావేశమయ్యి భారతదేశానికి ఈ క్రైస్తవం అనేది ఈ బ్రిటిష్ వారే తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు స్థాపించినటువంటి ఈ క్రైస్తవ్యాన్ని కూడా మనం రూపుమాపుదాం. మత స్వాతంత్రం అనేది భారతదేశంలో నుంచి తీసివేద్దాం. మన దేశం హిందూ దేశం. మనకు దేవుళ్ళు అనబడి వారు ఉన్నారు. ఎవరో దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలా? ఎవరో దేవుణ్ణి మనం ఎందుకు? మరి ఈ భారతీయుల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడిని నమ్ముతున్నారు. ఆయన ఎందుకు సేవించాలనంట ఒక ఆర్డినెన్స్ తయారు చేయండి. ప్రధానమంత్రి గారు, మీరు ఒక ఆర్డినెన్స్ తయారు చేయండి, భారతదేశంలో నుంచి క్రైస్తవ్యం రూపుమాపాలని, క్రైస్తవులుగా ఎవరు మారకూడదని, వాళ్ళు ఒకవేళ అంటే వారిని నశింప చేయాలని ఒక ఆర్డినెన్స్ చేయమంటేనంట, అప్పుడు అన్నాడంట నెహ్రూ గారు, ఎందుకయ్యా క్రైస్తవుల జోలు మాత్రం పోబాకండి, క్రైస్తవుల్ని మాత్రం మీరు వాళ్ళని కదిలించబాకండి. వాళ్ళ లాంటి వాళ్ళంటే నిద్రపోతున్న సింహాలు లాంటి వాళ్ళు. వాళ్ళని మనము లేపాము అంటే వాళ్ళు మన మీద ఏం యుద్ధం చేయరు. వాళ్ళు ఏమైనా మన మీదకి కత్తులు పట్టుకొని మనం కర్రలతో పట్టి వాళ్ళు తిరిగి కర్రలతో కొడతారు అంటే కొట్టరు. వాళ్ళు ఏమైనా మనం ఆయుధాలు వేస్తే మనతో ఆయుధాలు చేస్తారంటే వారు రారు. వాళ్ళు ప్రార్థన చేస్తారయ్యా. క్రైస్తవులు వారు మనం కొడుతుంటే వాళ్ళు ఏడుస్తూ ఏం చేస్తారంటే మన కోసం ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారయ్యా. వాళ్ళని మనం దూషిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారయ్యా. క్రైస్తవం వద్దు అని మనం చేస్తే మన కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారయ్యా. ఈ కొద్దిగా హిందూ దేశాన్ని ఇట్టన్నా ఉంచుదాం, ఇట్టన వాళ్ళని పడగొట్టాలంటే వాళ్ళ పాపంలో మన వాళ్ళు పడిపోతారేమో కానీ
వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు పడగొట్టొచ్చేమో కానీ వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటే వాళ్ళని పడగొట్టడము అసాధ్యం. వాళ్ళు నీతిమంతులుగా ఉంటే వాళ్ళ జోలికి పోయి మనం గెలవడము అసాధ్యం. ఈ రోజున అందుకని ఇశ్రాయేలు ప్రజలంతా మన రాజుల గ్రంథం దినవృత్తాంతాలు జరుగుతుంటే చదువుతున్న పనులు వారు దేవునికి అనుకూలంగా ఉన్నంత కాలము, దేవుని వల్ల భయభక్తులు కలిగినంత కాలము, దేవుని ఆశ్రయించినంత కాలము, దేవునికి అనుకూలంగా ఉన్నంత కాలము దేవుడు వారి శత్రువులంట వారి మీద ఏం పొందలేదంట, జయము పొందలేదు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలోనికి పాపం వచ్చినదో, విగ్రహారాధన వచ్చినదో, ఎప్పుడైతే అన్య జనుల క్రియలు వచ్చినదో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయడానికి తెగువ తెచ్చుకున్నారో అప్పుడు శత్రువు బలం పొందాడు. ఈ రోజున నువ్వు ఓడిపోవడానికి, నీ పరిస్థితులు మారకపోవడానికి ఎవరిని నిందిస్తున్నా? ఎవరిని నిందిస్తున్నా? నీలో పాపముండగా నీకు జయముండదు. నీలో పాపముండగా నీకు కిరీటము లేదు. నీలో పాపముండగా నీకు నిత్య జీవమే లేదు. అందుకనే దేవుని బిడ్డలంట బయటెక్కడో దూరంగా ఉన్న శత్రువుని గెలవడానికి ముందే నీలో ఉన్న పాపాన్ని నువ్వు ఏం చేయాలంట? గెలవాల. ఈ ఉపవాసాలలో ఏది నీ మాట వినటలేదు. కొంతమందికి ఎంత ప్రార్థన చేసిన కోపం వస్తే బూతులు వస్తాయి. ఆత్మతో అంతేనండి. అసలు ఎట్లా మాట్లాడతారంటే ఇదే నోట్లో స్తోత్రాలు, అవసరమైతే భాషలు, పాటలు అన్నీ చేస్తారు. కొంచెం అంటే ఇంకేమంటే టక్క ఏమొస్తాయి అంటే కనుక 4 బూతులు అనంది వీళ్ళకి ఏమన్నదంట, కోపం తగ్గదు. అసలు ఒక నోటి నుండి దేవుని మాటలు ఇంకో అదే నోట్లో నుంచి బూతులు ఎట్టొస్తాయి అంటే నోట్లో ఏముంది? ఇప్పుడు నోట్లో ఏముందంట? నాలుక కూడా ఏముందంట? పాపముతో నిండింది నోరు, నాలుక. అంటే ఇంతగా పాపాన్నంతా అవయవాల్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నా జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చి ఏం పొందలేకపోతున్నా. ప్రియులారా, దేవుడి దృష్టికి దేవుడు మన జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే అది దేవుని దృష్టి కంటే చాలా అల్పమైన సంగతి అంట. దేవుడు మన జీవితంలో చేసే ప్రతి అద్భుతము కూడా దేవుని దృష్టికి ఎలాంటిది అంటేనంట చాలా స్వల్పమైన విషయం అంట. చాలా స్వల్పమైన విషయాలు. మనం అనుకుంటాం మన పరిస్థితులకి దేవుడు ఏం చేస్తామంటే మనల్ని చూసుకొని దేవుడు ఏమి చేయలేడు అనుకుంటుంటాం. ఈ యొక్క ఉపవాస దినములోనికి వచ్చావు, పాపముతో నువ్వు పోరాడుతున్నావా? చూడండి, అందుకని యాకోబు గారు కూడా రాస్తూ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచన భాగము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచన భాగం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. పోరాటాలు ఎక్కడ వస్తున్నాయంట? మన పోరాటాలన్నీ ఎక్కడ అనుకుంటాం? మన పోరాటాలన్నీ ఎవరి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాం? అన్నిటికంట సాతాన్ని తిడుతూ ఉంటాం. ఏమనుకుంటాం? మన పద్దాకలు మనం ఎవరిని బాగా తిడుతుంటామంటే సాతాను అంటారు. సాతాను కంటే ముందు మనమే సాతాను కంటే భయంకరులు. ఎంత భయంకరులు అంటే కనుక మనలోనే ఉన్నాయంట. మన అవయవాలలోనే పోరాటం అంతా ఎక్కడ ఉందంట? పోరాటం అంతా మన అవయవాలలోనే ఉందంట. పోరాటం అంతా ఎక్కడుందమ్మా? మన అవయవాలే మన మాటను. ఇప్పుడేం మాట అంటలేదు, మన అవయవాలే మాట అంటలేదంట. మన అవయవాలకి ఏం అలవాటు చేస్తామంట? మన అవయవాలకి ఏం అలవాటు అయిపోయిందంట? భోగేచ్ఛలను అలవాటు చేస్తాం.
మన అవయవాలకు ఏం అలవాటు చేసేసామంట? భోగేచ్ఛలను అలవాటు చేస్తాం. అందుకనే మనలో యుద్ధములు, పోరాటాలు. తిమోతికి ఎంత బాగా నేర్పించాడు పౌలు గారు. నా కుమారుడా తిమోతి, నీ గురించి మంచి సాక్ష్యం ఉంది, మంచి ప్రవచనం ఉందయ్యా. నీకు ముందుగా చెప్పబడినది అది నీకు జరగాలి అంటే, అది నీలో నెరవేర్చబడాలంటే నువ్వు మంచి పోరాటాన్ని నేర్చుకోవాలయ్యా. మంచి పోరాటాన్ని చేసి నువ్వు జయింపాలా, నువ్వు కిరీటాన్ని సంపాదించుకోవాలా. అప్పుడు నువ్వు పరిచయం చేస్తూ ఉంటుంది. నేను 100 మందిని రక్షిస్తే నువ్వు ఎంతమందిని రక్షిస్తావు అంటే 1000 మందిని రక్షిస్తావు. వాళ్ళు అలా చేశారు కాబట్టి ప్రపంచమంతా ఇప్పుడు సువార్త అనేది అనుగ్రహింపబడినది. మనమేం చేస్తున్నాము అంటే కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తలాంతులను, దేవుడు మన గురించిన చెప్పినటువంటి యోచనలను, దేవుడు మనకు చేసిన వాగ్దానములను, దేవుడు మనకు అనుగ్రహింపబో సమస్తమును ఎరిగియండి కూడా మనమేమనుకుంటున్నాం, ఏదో సాతానుడు గారు చేస్తున్నాడు, లేకపోతే ఇంకెవరో వలన నేను ఇలా అయిపోయాను, నా భర్త వల్ల నేను ఇలా అయిపోయాను, నా పిల్లల వల్ల ఇలా అయిపోయాను, లేకపోతే మా పరిస్థితులకు మా అత్తమామలే కారణము, మా పరిస్థితులకు మా తల్లిదండ్రులే కారణము, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే మా తోబుట్టువులే కారణము. ఇలా మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. అసలు నీలో ఉన్నటువంటి పోరాటాన్ని ఎప్పుడైనా చూసావా? అసలు నీ శరీరమే నీతో పోరాడుతుంది, నీలో ఉన్న పాపము నీతో పోరాడుతుంది. పాపం మనకు దాసుడు అయిపోయి, పాపము చేత ఓడిపోయి జయాన్ని చూడలేకపోతున్నామేమో. నీ శరీరంలో ఉన్న భోగేచ్ఛల వలనంట మన అవయవాలలో ఏముందంటండి? పోరాటములు ఉన్నాయంట. ప్రియులారా, దేవుని బిడ్డలకు ఏముండకూడదు? దేవుని బిడ్డలకు సుఖాశక్తి ఉండకూడదు. దేవుని పిల్లలకు ఏమి రాకూడదంట, ఏమి నేర్చుకోకూడదంట? దేవుని బిడ్డలు తమ శరీరాన్ని దేనికి అప్పగించుకోకూడదంట? సుఖానికి అప్పగించకూడదంట. చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగమును ఒకసారి చదవండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగము 6 క్షమించండి 6. సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతికుచుండి చచ్చినదై ఉండను. ఏముండకూడదంట? మనకి ఏముండకూడదంట? క్రైస్తవులు ఏం మానేసుకోవడం నేర్చుకోవాలంట? జయించడం నేర్చుకోవాలంటే ఏమి నేర్చుకోకూడదంట? సుఖభోగములందు మనకి ఏముండకూడదంట? వాంఛ ఉండకూడదు. సుఖాశక్తిని మనం ప్రేమించేవారు ఉండకూడదంట. సుఖాశక్తి కనుక మనం ఉంటే, భోగేచ్ఛలు కనుక మనం ఉంటే, మనలో ఉన్నటువంటి ఆ భోగములను బట్టి భోగేచ్ఛలు, సుఖాశక్తి అంటే చాలా మంది ఏంటంటే భక్తిని ఎట్లా, వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలా ఉండాలంటే కనుక చాలా కష్టాలు లేకుండా ఉండాలి. పడుకోవాలంటే మంచి మంచం ఉండాలి, కూర్చోవాలంటే పైన ఫ్యాన్ ఉండాలి, చెమట గారకూడదు, కరెంటు పోకూడదు, మనకి అన్ని అసలు కొంచెం ఆనుకొని కూడా ఏం కాకూడదు. పక్కన వాళ్ళు మనల్ని ఏం కాకూడదు, ఆనుకొని కూడా తోసుకొని కూడా ఏం చేయకూడదు, కూర్చోకూడదు. రావాలంటే ఆటో ఉండాలా, అవసరమైతే బండి ఉండాలా, అంతేనా? కాళ్ళు నొప్పులు, బండి లేకపోతే ఎంతమంది ప్రార్థనలు మానేస్తారు? ఆటో రాకపోతే ఎంతమంది మానేస్తారు? ఎండ బాగుంటే రాలేం, వర్షం ఎక్కువైతే రాలేం, చలి ఎక్కువైతే రాలేం, ఏది ఎక్కువైనా లేట్ అయితే రాలేం, ముందు రాలేం, వెనక రాలేం. అన్నీ కూడా మనకి ఏముండాలా? అన్నీ ఏముండాలా? రాగానే ఎంతమంది ఫ్యాన్ చూసుకొని కూర్చుంటారు చెప్పండి? ఎంతమంది ఫ్యాన్ చూసుకొని కూర్చుంటారు? గోడలు చూసుకొని కూర్చుంటాం. అన్నేనా? అన్ని అంత ఏంటంటే మనకి మన శరీరాన్ని ఎలా మనము ప్రయార్తిస్తున్నామంటే భోగేచ్ఛలు, సుఖాశక్తి. దేవుని పిల్లలు సుఖాశక్తికి అలవాటు పడిన వాళ్ళు ఎవ్వరు దేవుని యొక్క జయాన్ని చూడలేరు.
శరీరేచ్ఛలకు ఆత్మకు విరోధముగా శరీరం పోరాడుతూ ఉంటుందంట. ఆత్మకు విరోధంగా ఎప్పుడు కూడా శరీరం ప్రయాసపడుతుంటుందంటే శరీరం ఎప్పుడు కూడా ఏం కొనుక్కుంటుందంట, శరీరం ఎప్పుడు ఏం కొనుక్కుంటుందంటే నా ప్రాణము తినుము త్రాగుము సుఖించుము. ప్రాణం ఎప్పుడు ఏం కోరుకుంటుందంట, సుఖాన్నే కోరుకుంటుందంట. నువ్వు టయానికి తిను, టయానికి విశ్రాంతి తీసుకో, టయానికి నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాలంటదా. ఆత్మ ఏం కోరుకుంటుందంటేనంట, ఆత్మ ఏం కోరుకుంటుందంట, నీ శరీరము కృషించిపోయినా పర్వాలా. పౌలు గారు అంటాడు కదా, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, మా బాహ్య పురుడు కృషించిపోకూడదు, మా అంతరంగ పురుషుడు అంతకందకు దినం ఏమైపోతున్నాడంట, బలముతో ప్రకాశిస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలు సుఖాశక్తిని ప్రేమిస్తున్నారు. ఉదయం వస్తే సాయంత్రం రాలేము, ఉదయం అంతా కూర్చుందంటే సాయంత్రం కూర్చోలేము, లేకపోతే మనము కొంచెంసేపు ఉదయం పాట పాడామంటే సాయంత్రం పాడలేము, లేకపోతే ఉదయం ప్రార్థన చేసామంటే సాయంత్రం ప్రార్థన చేయలేము. ఏ పని చేయాలన్నా దేవుని సన్నిధిలోనేమి ఇంటిలోనేమి ఎక్కడికి వెళ్ళినా మనం ఏమైపోయామంటే కనుక సుఖాశక్తి కలిగిన వారంగా ఉంటున్నాం. సుఖాశక్తిని విడిచిపెట్టాలా. అందుకని అంటాడు కదా, చూడండి యాకోబు పత్రికలో రాస్తూ అంటున్నాడు కదా, 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచన భాగముని చదవండి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వద దినమందు మీ హృదయములను పోషించుకుంటారు. భూమి మీద ఉన్నప్పుడు దేన్ని ఎక్కువగా ప్రేమించారంట, భూమి మీద ఉన్నప్పుడు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామంట, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులే. ప్రియులారా, దేవుడు మీకు ఒక రోజు అన్నం మీకు ఇవ్వకుండా పరీక్షించాడు అనుకోండి, బాధపడబాకండి, దేవుని తిట్టబాకండి. దేవుడు మమ్మల్ని, నేను దేవుడు నమ్ముకున్నందుకు మాకు ఇంట్లో సరుకులు కూడా లేవని బాధపడబాకండి. దేవుని నమ్ముకున్నందుకు మాకు సరిగానే డబ్బులు రావట్లేదని బాధపడబాకండి. దేవుని నమ్ముకున్నందుకు మాకు కరెంటు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవనుకోబాకండి. దేవుని నమ్ముకున్నందుకు మాకు కరెంటు బిల్లు కూడా కట్టలేకపోతున్నామని అనుకోవద్దు. ప్రియులారా, ఏ పరిస్థితులను గుండి నేను దేవుడు తీసుకెళ్తున్నా, ఒకవేళ నీ జీవితంలో కష్టానికి దేవుడు అనుమతించడా, దానిని కూడా సంతోషంగా దేవుడు చూస్తాడని నమ్మండి. నువ్వు శ్రమపడి, ఎందుకని అంటున్నాడు పౌలు గారు ఊరికనే పిలవలే తిమోతి, ఇదిగో నాతో కూడా సైనికుడిగా దేనికి రా అన్నాడు. సైనికుడిగా ఎందుకు పిలుస్తున్నాడంట, శ్రమ పొందు. సైనికుడిగా నువ్వేం చేయి, శ్రమలోకి రా. ఆ శ్రమను ప్రభు చూడాలా, ఆ శ్రమలో దేవుడు నీ పక్షంగా రావాలా, ఆ శ్రమలో ప్రభు నీకు సహాయం ఎలా చేస్తాడో తెలుసుకోవాలా. ఆ శ్రమానుభవంలో ఎలా ఉంటుందో నీకు తెలియాలా, నీకు ఆకలి తప్పులు తెలియాలా, నీకు మంచు బాధ తెలియాలా, నీకు వర్షపు బాధ తెలియాలా, ఎండ బాధ తెలియాలా. యాకోబు గారిని ఊరికనే దేవుడు ఆశీర్వదించాడా, యాకోబు గారిని దేవుడు ఊరికనే ఆశీర్వదించాడా, జనములకు తండ్రిగా చేశాడా. మనందరము యాకోబు దేవుడని పిలిస్తే పలుకుతున్నాడంటే ఊరికనే యాకోబు గారిని మన ముందు డబ్బుతో నిలబెట్టాడా, లేదు సుమా. యాకోబు గారు అంటాడు, ఇదిగో నా తల మంచుకు తడిచినది, ఇదిగో నేను పశువులతో కూడా ఎండకు ఎండి తిని అనేక దినాలు అన్నపానము లేని వాడుగా అరణ్యంలో తిరిగి తిని. దావీదు గారి అనుభవం లేరా? లాజరును గురించి మనం ధ్యానం చేసినప్పుడు లాజరు దరిద్రుడున్నాడు. ఆయన ఏమన్నాడంట, ఆయనకి రోజు ధనవంతుడు, ఆయన ధనంగానే ముందు ప్లేట్ ధనవంతుడు దరిద్రుడి దగ్గర పెట్టేవాడా? వాళ్ళు తినగా, వాళ్ళ పిల్లలు తినగా, వాళ్ళ బల్లల మీద పడిన రొట్టె ముక్కలను తీసుకొచ్చంట ప్లేట్లో లాజరు ముందు వేస్తే, లాజరుకు ఆహారం ఏంటంట, అంత దేవుని నమ్ముకున్న లాజరు ఎందుకు రొట్టె ముక్కలు పడేసిన రొట్టె ముక్కలు తినాల్సిన పరిస్థితి వచ్చింది? పరలోకములో భాగ్యవంతుడుగా ఉండడానికి లాజరుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని చిత్తమైనప్పుడు. ప్రియులారా, నీకు అన్నపానములు లేవని, నీకు వస్త్రములు లేవని, నీకు ఇల్లు లేవని, సదుపాయాలు లేవని, వనరులు లేవని, వసతులు లేవని దిగులు పడవద్దు. సుఖభోగాలకి నీ అవయవాలను అప్పగించుకోవద్దు, సుఖపడడానికి నీ శరీరాన్ని అప్పగించవద్దు.
సుఖభోగాలకి మన అవయవాలు గనక లోబడ్డాయి అంటే మన జీవితంలో జయాన్ని మనం చూడలేము. మన జీవితంలో ఏం చూడలేమంట? జయాన్ని చూడలేము. జయ జీవితం నీకు కావాలి అంటే నీ అవయవాలన్నిటినీ కూడా చెరపట్టి ఏం చేయాలంటే దేవునికి లోబరచాల. ధనవంతుడు సుఖాన్ని ప్రేమించాడు. అలాగే ధనవంతుని గురించి అబ్రహాము గారు అంటాడు, ఇదిగో నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనటువంటి సుఖాన్ని ప్రేమించావు, ఆ సుఖం వల్ల ఫలమే ఈ యాతన. ప్రియులారా, ఈ రోజున భక్తి కూడా ఎలా మార్చబడిందంటే, భక్తిని కూడా ఎలా మార్చుకున్నామంటే, మొదటి పేరు ఇదొక్కడి చదివి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచన భాగమును చదివితే పేజీ నంబర్ 192వ పేజీ. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకునే మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చాలండి, చాలా మంది ఎలా భక్తిని నేర్పిస్తున్నారంటే దైవభక్తి ఏమని చెప్తున్నారంట? దైవభక్తి ఏం చెప్తున్నారంట? గొప్ప లాభ సాధనం. యేసుప్రభు నమ్ముకోండి, డబ్బులు ఇచ్చేస్తాడు మీకు. యేసుప్రభు నమ్ముకోండి, మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాడు. యేసుప్రభు నమ్ముకోండి, మీకు పిల్లలు పుట్టేస్తారు. యేసుప్రభు నమ్ముకోండి. ఈ భక్తి ప్రయోజనమైన భక్తి కాదు సుమా. ఈ బోధల్లో ఎరుషలేముండొద్దు. మనము పోరాడుతుంది కిరీటం కొరకు. మనం పోరాడుతున్నది దేవుని యొక్క మాట కొరకు. మనం యుద్ధం చేయబోతుంది, మనము పోరాడుతున్నది దేవుడు మనకు అనుగ్రహించే నిత్య జీవము కొరకు. వీటిని మనము సంపాదించుకోవాలంటే పాపముతో మనము పోరాడాలా. సుఖభోగములతో మనం ఏం చేయాలంట? భోగేచ్ఛలతో మనం ఏం చేయాలంట? పోరాడాల. ఒక మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో సడన్గా కరెంట్ పోయింది. ఏదో ఒక చిన్న జనరేటర్ ఉంటే పెడితే ఆ జనరేటర్ పెట్టిన తర్వాత నేను ఇంకొక సేవకులు అక్కడ మాట్లాడవలసిన వాళ్ళు. ఆ సేవకుడు అంటాడు, కరెంటు పోతే నేను వాక్యం చెప్పలేనండి. వాళ్ళు చెప్తున్నారు మీటింగ్ పిలిచిన వాళ్ళు, కరెంటు పోతే నేను వాక్యం చెప్పలేను. నేను కరెంట్ వచ్చిన చెప్తాను, సిస్టర్ గారికి వాక్యం ఇవ్వండి అనేసారు. సిస్టర్ గారికి వాక్యం ఇవ్వండి, నేను కరెంటు పోతే వాక్యం చెప్ప. నాతో చెప్తాడు, సిస్టర్ గారు నేను వాక్యం చెప్పాలంటే డీజే సౌండ్ కావాలండి అంటున్నాడు. అంటే ఏంటంటే అక్కడున్న స్పీకర్లు ఏమవ్వాలంటే బద్దలు వెళ్ళిపోవాలంట. ఆ స్పీకర్లలో ఈయన సౌండ్ అంటే ఎక్కువ సౌండ్ పెడితేనంట 4 ప్రాంతాలకి వ్యాపించాల. అంటే నేను ఒక నవ్వి సరే నేను నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను సద్వినియోగపరుచుకున్నాను. 10 కరెంటు రాల. అక్కడ ఏదో ట్రాన్స్ఫర్ పోయిందంట. నా వాక్యం అయిపోగానే సంఘమంతా లేచి బైబిల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు అంటున్నాడు, అదేంటి ఆడ పిలిచిన వాళ్ళు అంటున్నారు, అదేంటి వెళ్ళిపోతారు, నా వాక్యం వినరా అంటున్నారు. వర్షం వస్తుంది, వాక్యాలు చెప్పేటప్పుడు వర్షం వస్తుంది, కరెంటు పోతుంది. వాక్యాలు చెప్పిన పరిచర్యలోనికి వెళ్తే సరైన ఆహారం ఉండదు, నిద్ర ఉండదు, ప్రయాణాలు ఉంటాయి, ఆపదలు ఉంటాయి. పౌలు గారు అంటాడు కదా, ఎన్నో దెబ్బలుంటాయి, హింసలుంటాయి, తృణీకారాలు ఉంటాయి, ఆకలి దప్పులు ఉంటాయి, వస్త్రహీనత ఉంటుంది. అయినను మనము జయించాలా, మనము కిరీటాన్ని పొందుకోవాలా. మనము జయించుట కొరకు, మన దేవుడు మనతో చేసిన వాగ్దానాన్ని మనము సఫలపరుచుకున్నట్టు కొరకు పాపముతో పోరాడు. ఏం చేయాలంటే మనలో ఉన్న పాపము నుండి మనం ఏం పొందాలంటే జయమును పొందాలి, విడుదల పొందాలా. రెండవది, మనలో ఉన్న భోగేచ్ఛల నుండి మనం ఏం చేయాలి అంటే కనుక విడుదల పొందాల. అప్పుడు మాత్రమే మిగతా విషయాలు మరి మిగతా రోజున ధ్యానం చేద్దాం. ఎవరైతే
జట్టి అయిన సైనికులుగా పోరాటం చేయడం నేర్చుకుంటారు. దావీదు గారు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు నువ్వు పోరాటము నేర్పుదువు. ప్రభు నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. మరి చేస్తావా? జయాన్ని చూస్తావా? కిరీటాన్ని పొందుకుంటావా? నిత్య జీవాన్ని పొందుకుంటావా? ఈ 3 నీకు కావాలి అంటే మంచి పోరాటాన్ని నువ్వు నేర్చుకోవాలా, యుద్ధము చేయడం నేర్చుకోవాలా, దేవుని యొక్క ఫలాన్ని నువ్వు పొందుకోవాలా. అటు కృపాదేవుడు సంఘానికి దయచేయునుగాక. తనలో ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం.